హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లోగ్ ఏంటంటే కార్తీక మాసం ప్రారంభమైంది కాబట్టి నేను నా ఫ్రెండ్తో కలిసి ఆ శివయ్యను దర్శించుకోవడానికి కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము ప్రతిసారి కార్తీక మాసంలో ఈ టెంపుల్కి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకుంటాము. ఈ టెంపుల్ హైదరాబాద్కి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేడ్చల్ మల్కాజిగిరి డిస్టిక్లోని కీసర మండలంలో ఈ టెంపుల్ అనేది ఉంటుంది. మేమైతే టెంపుల్ దగ్గరికి చేరుకున్నాము. ఈ టెంపుల్లోకి వెళ్ళగానే మనకు ముందుగా దర్శనమిచ్చేది నంది విగ్రహం. ఈ నంది విగ్రహం అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ టెంపుల్ కూడా పచ్చని చెట్ల మధ్య చాలా అందంగా ఉంటుంది చూడడానికి. మేమైతే అభిషేకానికి కావలసిన సామాన్లన్నీ ఇక్కడ తీసుకున్నాము. కానీ ఇక్కడ చాలా రేట్లు ఉన్నాయి. మనం ఇంటి దగ్గర నుండి తీసుకురావడం చాలా బెటర్. మేమైతే టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇక్కడ 3 రకాల టికెట్స్ ఇస్తున్నారు. 100 రూపాయలు, 300, 1400. 1400 టికెట్ తీసుకుంటే మనం గర్భగుడిలో శివుడికి అభిషేకం చేయవచ్చు. గర్భగుడిలో మగవాళ్ళకు మాత్రమే అనుమతి ఉంటుంది, ఆడవాళ్ళకు మాత్రం ఉండదు. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని కార్తీక దీపాలు వెలిగించాము. మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. గర్భగుడిలో శివుడికి అభిషేకం చేస్తుంటే చూడ్డానికి మన 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా కనిపిస్తాడు శివుడు. గుడి అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అసలు కీసరగుట్ట ప్రత్యేకత ఏంటంటే, శ్రీరాముడు హనుమంతుని పిలిచి, హనుమ నువ్వు కాశీకి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురా అని చెప్పాడంట. అప్పుడు హనుమంతుడు రాములవారి ఆజ్ఞ ప్రకారం కాశీ క్షేత్రం వెళ్ళాడంట. కాశీలో చాలా లింగాలు ఉన్నాయంట. హనుమంతుడు ఆ లింగాలు చూసి ఏ లింగం తీసుకురావాలో అర్థం కాక అక్కడే ఉండిపోతాడంట హనుమంతుడు. ఇక్కడ ముహూర్తం సమీపిస్తుంది. ముహూర్తం సమయానికి హనుమంతుడు రాలేకపోతాడు. అప్పుడు శ్రీరాముడే శివుణ్ణి ప్రార్థిస్తే భూమిలో నుంచి స్వయం భూలింగంగా శివలింగం వస్తుంది. అయితే ఆ శివలింగానికి అభిషేకం అర్చనలు అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి తోకతోని 101 శివలింగాలను తీసుకొని వస్తాడట. వచ్చేసరికి ఇక్కడ శివలింగం ప్రతిష్ఠ చూసి చాలా కోపం వచ్చి ఆంజనేయ స్వామికి బాధ అనిపించి తోకతో తీసుకువచ్చిన ఆ 101 శివలింగాలను విసిరివేసి బాధపడుతూ ఒక చోట కూర్చుంటాడంట. అప్పుడు శ్రీరాముడు చూసి హనుమంతుడికి ఈ విధంగా చెప్పాడంట, హనుమ నువ్వు ఏమీ బాధపడకు, ఈ కొండకు నీ పేరే ఉంటుందని చెప్పి కేసరగిరి అని నామధేయం చేశాడంట. కేసరగిరి కాస్త కాలక్రమేణా కీసరగుట్టగా మారిందంట. ఇక్కడ వ్యూ అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది. ఈ గుట్ట చుట్టూ 101 శివలింగాలు ఉంటాయి. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. తిరిగి ఇంటికి వెళ్తున్నాము. వ్యూ అయితే చూడడానికి ఎంత బాగుందో చూడండి మీరే. పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో చాలా బాగుంటుంది టెంపుల్. ఇక్కడికి రావాలంటే సికింద్రాబాద్ నుండి బస్సెస్ చాలా ఉంటాయి. ఇన్ కేస్ మీకు సికింద్రాబాద్లో బస్సెస్ అవైలబుల్గా లేకపోతే సికింద్రాబాద్లో ఈసీఎల్ బస్సు ఎక్కి ఈసీఎల్లో దిగితే చాలా ఆటోస్, చాలా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మా దర్శనం అయితే ఇలా కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ subscribe, share and comment my channel. Thank you.